ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కూర్చోండి. మై లార్డ్, రామయ్య అనబడే ముద్దాయి కొన్ని సంవత్సరాల క్రితం సీతమ్మ అనే మహిళను పెళ్లికి ముందే తల్లిని చేసి ఆమెను మోసం చేసి మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇతని అక్రమ సంబంధానికి సాక్ష్యంగా తులసమ్మ అనే కూతురు జన్మించింది. 25 ఏళ్ల క్రితం ఆ తులసమ్మ తన తండ్రిని వెతుక్కుంటూ వీళ్ల ఇంటికి వచ్చింది. గతంలో తను చేసిన పొరపాటు కుటుంబ సభ్యులకి ఎక్కడ తెలుస్తుందో అని భయపడి కన్న కూతుర్నే కిరాతకంగా అత్యంత దారుణంగా చంపించాడు ఈ రామయ్య. మానవత్వాన్ని మరిచి కన్న కూతుర్నే పొట్టన పెట్టుకున్న ఈ కిరాతకుడికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మీ పైన అభియోగించబడ్డ ఆరోపణ గురించి కోర్టు వారికి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? నేను సీతమ్మ అనే ఆమెతో సంబంధం పెట్టుకున్నాను అన్న మాట నిజం. మా ప్రేమకి గుర్తుగా పుట్టిన నా బిడ్డని నేనే తీసుకెళ్లి చంపాను అన్న మాట మాత్రం అబద్ధం. ఎందుకంటే నా కూతురంటే నాకు పంచ ప్రాణాలు. అలాంటి నా బిడ్డనే నా చేతులతో ఎలా చంపుతాను? ఇతని మాటలు అసలు నమ్మకండి యువర్ ఆనర్. ఆ రోజున ఇతనే యాక్సిడెంట్ చేయించి తన కూతుర్ని చంపాడు అనడానికి నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. మీరు అనుమతిస్తే ఆ సాక్షిని ప్రవేశపెడతాను. ఎస్, గ్రాంటెడ్. సత్తయ్య సత్తయ్య సత్తయ్య. ఆ రోజు రామయ్య గారు తన కూతుర్ని యాక్సిడెంట్ చేయించినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? అవునండి. ఈ రామయ్య గారు ఒక మనిషిని పురమాయించి కారులో వెళ్తున్న తులసమ్మని చంపమని చెప్పడం నిన్న కళ్ళారా చూశానండి, చెవులారా విన్నానండి. ఈయన చెప్పగానే అందులో ఉన్న ఒక రౌడీ వెళ్తున్న కార్ని తన కారుతో గుద్దేశాడు. పాపం ఆ తులసమ్మ పక్కనే ఉన్న వాళ్ళ అన్న అక్కడికక్కడే చనిపోయారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అచ్చుకుత్తినట్టు మా అమ్మలాగే ఉన్నారు. నేను 25 సంవత్సరాల క్రితమే లాయర్గా ప్రాక్టీస్ ఆపేశాను. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మొదలుపెట్టాను. ఇప్పుడు మా అమ్మ చాలా దూరంగా ఉంది. మీరు మా అమ్మే అనుకొని, నన్ను మీ బిడ్డే అనుకొని నన్ను ఆశీర్వదించండి. ఏమండి, మా అన్నయ్యని చూసారా? మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు, మా అమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాడు. నెక్స్ట్ నేను వెళ్తే నా దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటాడు. నువ్వేం టెన్షన్ అడుకు, కూసో. ఓ ప్రేమ పొంగిపోనాది. జానకమ్మ గారు, మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందని రామయ్య గారు చెప్పారు. ఆ రోజు ఏం ఫంక్షన్ జరిగిందో చెప్పగలరా? ఆ రోజు నా కొడుకులు కోడళ్ళు నాకు మా ఆయనకి షష్ఠి పూర్తి మహోత్సవం జరిపించారు. ఐసి, అప్పుడు రామయ్య గారు అక్కడే ఉన్నారా? ఆ రోజు సాయంత్రం వరకు ఆయన మాతో పాటే ఉన్నారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సాక్షి చెప్పినట్టుగా యాక్సిడెంట్ జరిగిన రోజున రామయ్య గారు వీరి కుటుంబంతోనే ఉన్నారని ఆవిడే స్వయంగా వివరించారు. మరి అలాంటప్పుడు ఒకే వ్యక్తి 2 చోట్ల ఒకే కాలంలో ఎలా ఉండగలుగుతాడు యువర్ ఆనర్? ఉంటే యాక్సిడెంట్ అయిన చోటైనా ఉండాలి, లేదా జానకమ్మ గారు చెప్పినట్టుగా వాళ్ళ ఇంట్లో అయినా ఉండుండాలి. సో ఆ ముద్ద ఎక్కడో పొరపాటు పడ్డాడని నేను భావిస్తున్నాను. లేదా ఎవరైనా అతన్ని ఒత్తిడి చేస్తేనో లేదా ప్రలోభ పెడితేనో లొంగిపోయి అబద్ధం చెప్పినట్టుగా భావించాల్సి వస్తుంది. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. లాయర్ ఆనంద్ గారు కేసుని తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను కేసుని పక్కదో పట్టించడానికి ప్రయత్నించట్లేదు. ఈ కేసుని సరైన రూట్లో పెడుతున్నాను. పాపం రామయ్య గారిని ఎలా కాపాడాలో తెలియక లాయర్ గారు ఏదేదో మాట్లాడుతున్నారు. ఏదేదో కాదు భరద్వాజ్ గారు, జరిగిన నిజం మాట్లాడుతున్నాను. మిలాడ్, ఒక సాక్షి నేరం జరిగిన చోట రామయ్యను చూశాను అని చెప్పాడు. మరో సాక్షి నేరం జరిగిన సమయానికి ఆయన మాతో పాటు ఉన్నాడు అని సాక్ష్యం చెప్పారు. ఈ రెండిట్లో ఏది నిజమో ఏది అబద్ధమో కోర్టు వారే తేల్చాలి. అప్పటిదాకా నా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని సవినయంగా అర్థిస్తున్నాను.
ఇరువురు లాయర్ల వాదనలు విన్నపిమ్మట లాయర్ ఆనంద్ గారి వాదనతో కోర్టు ఏకీభవిస్తూ నేరారోపణ ఎదుర్కొంటున్న రామయ్య గారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడమైనది. కేసు తదుపరి విచారణ వచ్చే నెల 26కు వాయిదా వేస్తూ ఈ కేసును ఇంతటితో ముగిస్తున్నాను. Now the court is adjourned. హలో రామయ్య గారు, మీరొచ్చింది కండిషనల్ బెయిల్ మీద. మీకు రూల్స్ తెలుసు కదా. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టేషన్కి రావాలే, సంతకం పెట్టాలి. అన్నిటికీ మించి ఈ సిటీ దాటిపోవద్దు. ఈ కేస్ డీటెయిల్స్ ఎవరితోనూ చెప్పదు కూడా. ఈ కండిషన్స్ క్రాస్ చేసినవా చక్కగా తీసుకొచ్చి జైల్లో నూకుతా. రవణరా. సార్. ఓకే, I'll call you back. ఏ దేవుడు వస్తాడో, మా తాతయ్య గారిని ఈ నేరం నుంచి ఎవరు కాపాడతారా అని కోటి ఆశలతో ఎదురు చూస్తుంటే దేవుడే వచ్చినట్టుగా మీరొచ్చి ఈ కేసు నుంచి కాపాడారు. కన్నీటితో కోర్టుకొచ్చిన మా కళ్ళల్లో ఆనందాన్ని నింపారు. మీ మేలు ఈ జన్మకే కాదు సార్, ఏ జన్మకి మర్చిపోలేము. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్. ఈ కేసు వాదించను, మీకోసం నేను కోర్టుకి రాను అన్న మీరు మనసు మార్చుకుని 25 సంవత్సరాల క్రితం వదిలేసిన నల్ల కోట్ వేసుకున్నారు. మీలాంటి నీతి నిజాయితీ ఉన్న లాయర్లు మళ్ళీ న్యాయం కోసం పోరాడితే మాలా ఎంతో మంది అమాయకులకి న్యాయం జరుగుతుంది. గతం చేసిన గాయం వల్ల న్యాయదేవతని నల్లకోట్ని పక్కన పెట్టేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ గతమే నల్లకోటు వేసుకొని న్యాయదేవత ముందు నిలబడమని చెప్పింది. అందుకే వచ్చాను. ఇంతకీ రామయ్య గారికి నువ్వేమవుతావు? మా మనవడు, మా సుహాసినికి మా పెద్ద కొడుకి పుట్టిన బిడ్డ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.